నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈసీ ఎన్విరాన్మెంట్ కంట్రోల్ పౌల్ట్రీ ఫామ్ సంబంధించి దీని మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది, దీన్ని 3 సంవత్సరాల నుంచి నిర్వహణ చేస్తున్నటువంటి పౌల్ట్రీ ఫార్మర్ రాకేష్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సో దీనికి సంబంధించి దీని మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది, సో ఇప్పటివరకు ఆయన అనుభవంలో 3 సంవత్సరాల కాలంలో కూడా ఎట్లాంటి ఈ పౌల్ట్రీ ఫామ్లో ఎట్లాంటి అనుభవాలను ఎట్లా విషయం అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనతో పాటు రాకేష్ గారు మనతో మాట్లాడదాం. రాకేష్ గారు నమస్తే. సో ఎట్లా ఉంది 3 సంవత్సరాల నుంచి కూడా మీరు ఈసీ పౌల్ట్రీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఓపెన్ పౌల్ట్రీ ఫామ్ తోటి దీన్ని కంపేర్ చేస్తే ఎట్లా ఉంటుంది? చాలా బాగుంది. హై రిటర్న్స్ అనేది కంపల్సరీ ఉంటాయి. బేస్డ్ ఆన్ కంపెనీ మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం, మనం కంపెనీకి ఎలా రిజల్ట్ ఇస్తున్నామో అంత హై రిటర్న్స్ అయితే మనకు కంపల్సరీ ఉంటాయి. ఓకే, అంటే ఒక పౌల్ట్రీ ఫామ్ బయట ఓపెన్ పౌల్ట్రీ ఫామ్ తోటి కంపేర్ చేసుకుంటే కనుక దీంట్లో జనరల్ మోటాలిటీ ఎట్లుంటుంది? మోటాలిటీ రేట్ కంపల్సరీ తక్కువ ఉంటుంది, 2-3% ఉంటుంది. బేస్డ్ ఆన్ బయట అయితే ఎండాకాలంలో వచ్చేసరికి ఆల్మోస్ట్ చెప్పలేం, కొన్ని థౌజండ్స్ ఆఫ్ బర్డ్స్ మొటాలిటీ అవుతుంటాయి. మన దగ్గర వచ్చేసి అట్లా కాదు, ఒక 500-1000, ఒక 3-4% అయితే అవుతుంది కంపల్సరీ. బేస్డ్ ఆన్ బయట ఎన్విరాన్మెంట్ బట్టి లోపల కూడా మెయింటెనెన్స్ ఉంటుంది. అంటే సమ్మర్లో కొంచెం ఎక్కువ ఉంటుంది మీకు? సమ్మర్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అంటే బయట ఓపెన్ పౌల్ట్రీ ఫామ్స్కి కంపేర్ చేసినప్పుడు సో మన దీంట్లో అంటే ఈ ఈజీ పౌల్ట్రీ ఫామ్ని ఎట్లా మనం అంటే పెట్టడం నుంచి కావచ్చు, అంటే దాన్ని ఏర్పాటు చేసే దాని దగ్గర నుంచి కూడా ఎట్లాంటి విషయాలపైన జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది? ఇప్పుడు మనం వచ్చేసరికి ఇప్పుడు కన్స్ట్రక్షన్ వైజ్ అంటే ఇప్పుడు మనం ఈ మాన్యువల్ షెడ్ అన్నది ఈసీ షెడ్ అనేది టోటల్ డిఫరెంట్. ఇప్పుడు మాన్యువల్ షెడ్కి మనం ఇంత బడ్జెట్ పెట్టి ఇంత చేయాల్సిన అవసరం లేదు. అది సింపుల్గా మనకు 20-25 lakhs మధ్యలో అయిపోతుంది ఆ షెడ్. ఇప్పుడు మన ఈసీ షెడ్ వచ్చేసరికి దీనికి ఒక ప్లానింగ్, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఉన్నాయి చూద్దాం, వాటికి ఒక మెకానిజం ఉంటుంది, ఈ కూలింగ్ ప్యాడ్స్కి ఒక మెకానిజం ఉంటుంది, ఈ అన్నిటిని కంట్రోల్ చేసే సిస్టమ్ బయట ఉంటుంది, కంట్రోల్ ప్యానల్ ఉంటుంది. దాని నుంచి మనం సెట్టింగ్స్ చేసుకుంటే ఇవన్నీ నడవడం కానీ, పలానా టైంకి అట్లా వాటర్ రావడం, కూలింగ్ సెట్టింగ్స్ ఇవన్నీ ఉంటుంది. ఈసీ మాన్యువల్ వచ్చేసరికి ఇట్లా ఉండదు, వాళ్ళు స్ప్రింక్లర్లు పెడుతుంటారు, అవి కొంచెం మెయింటెనెన్స్ చాలా ఫరక్ ఉంటుంది. బట్ నన్ను అడిగితే ఈసీ చాలా బెస్ట్. కొంచెం అంటే జనరల్ ఒక ఇది ఎంత కెపాసిటీ? 20,000 కెపాసిటీ అనుకుంటారు. సో ఇది 25,000 కెపాసిటీ. సో ఇంత షెడ్ ఏర్పాటు చేసుకోవడం కోసం ఎంత ఖర్చు అవుతుంది? మాకు వచ్చేసరికి ఒక షెడ్ వచ్చేసరికి 1.10 అయింది, 1,10 లక్షలు అయింది మాకు ఒక్కొక్క షెడ్. ఈ షెడ్ 1,10, ఆ షెడ్ 1,10. బేసిక్గా బయట వాళ్ళకైతే 80 to 1 CR మధ్యలో అవుతుంది. దీనికి ఎందుకు ఎక్కువ అయింది అంటే మాకు జర గ్రావెల్ ఎక్కువ పట్టింది. గ్రావెల్ ఎక్కువ పట్టడం వల్ల మాకు కాస్టింగ్ అనేది ఎక్కువ అయింది ఆబ్వియస్గా. ఇదంతా లేటెస్ట్ జనరేషన్, ఇదంతా ఎక్విప్మెంట్ ఇట్లా. ఒక బ్యాచ్కి ఎంత రిటర్న్స్ రావచ్చు? ఒక బ్యాచ్కి బేస్డ్ ఆన్ మన పర్ఫార్మెన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పర్ఫార్మెన్స్ లేకపోతే బ్యాచ్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ హైలీ. మన పర్ఫార్మెన్స్ కనుక లేకపోతే చిన్న స్టేజ్ నుంచి మనం చూసుకుంటూనే రావాలి. లేబర్ మీద డిపెండ్ అయితే మాత్రం ఖచ్చితంగా బ్యాచ్ అనేది పోతుంది, లాస్ అవుతుంది. ఈ స్టేజ్లో కూడా ఏమన్నా చిన్న పొరపాటు చేసినా కొన్ని థౌజండ్స్ ఆఫ్ బర్డ్ మొటాలిటీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికీ ఈ క్షణం కూడా అయ్యే ఛాన్స్ ఉంది. కరెంట్ సప్లై కట్ కావద్దు, దీనికి ఎప్పుడప్పుడు మనుషులు చూస్తూ ఉండాలి. జర ఫిజికల్ వర్క్ అయితే తక్కువ ఉంటుంది, ఇందులో తక్కువ ఉంటుంది. నార్మల్ షెడ్కి కంపేర్ చేసుకుంటే ఈసీ షెడ్లో ఫిజికల్ వర్క్ అయితే తక్కువ ఉంటుంది. సో అంటే జనరల్గా ఓపెన్ షెడ్ తోటి కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకు గ్రోత్ రేట్ ఎట్లా ఉంటుంది? ఎన్ని రోజులకు మనం దీన్ని లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది? ఈసీ షెడ్ వచ్చేసరికి మీకు 35 daysకి 2.2-2.3 వచ్చేస్తుంది మీకు. బయట మాన్యువల్ షెడ్ వచ్చేసరికి 45 days అవుతుంది. 45 daysకి మీకు 2.3-2.5. కొన్ని మాన్యువల్ షెడ్ 60 days ఉంచిన రోజులు కూడా ఉన్నాయి. ఈసీ షెడ్ అలా కాదు, ఎర్లీ గ్రోత్ వచ్చేస్తుంది. ఎర్లీ గ్రోత్ వస్తే రిటర్న్స్ అనేవి కూడా జల్దీనే ఉంటాయి. మార్కెట్కి వెళ్ళడం అన్నది కూడా 2-3 daysలో లిఫ్టింగ్ అయిపోతుంది. మార్కెట్ సంవత్సరానికి ఎన్ని బ్యాచెస్ మెయింటైన్ చేస్తున్నాం? సంవత్సరానికి మనం వచ్చేసి 7 to 8 బ్యాచెస్ తీస్తున్నాం. ఈ మాన్యువల్ వచ్చేసి 5 అవుతుంది. ఓకే, దానికంటే 2 బ్యాచెస్ ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్, 2-3 బ్యాచెస్ బెనిఫిట్ ఉంటుంది. అంటే జనరల్గా వాటితో కంపేర్ చేసినప్పుడు దీంట్లో ఇంకా ఖర్చుతో పాటు ఖర్చు అయితే జనరల్గా వాటితో పాటు ఎక్కువనే ఉంటుంది. సో రిటర్న్స్ కూడా దీంట్లో మనకు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది రిటర్న్స్. ఇప్పుడు ఎందుకంటే మనము ఒక బర్డ్ని కూర్చోబెట్టే జాగాలో ఓపెన్ షెడ్లో మనం ఈసీలో వచ్చేసరికి ఇంకో సింగిల్ బర్డ్ని దానికి స్పేస్ ఇస్తున్నాం. సో దాని ఇన్వెస్ట్మెంట్ కూడా మనకు కలిసి వచ్చేసినట్టే కదా, డబల్ ప్రాఫిట్ అనేది కంపల్సరీ ఉంటుంది. అంటే జనరల్గా మనం ఈ షెడ్లో మనం ఒక 25,000 కెపాసిటీ అనుకున్న దాంట్లో ఒక 80 lakhs వరకు కూడా ఇన్వెస్ట్ చేస్తే ఒక 1 yearకి కానీ లేకపోతే ఒక బ్యాచ్కి కానీ ఎంతవరకు అప్రాక్సిమేట్లీ రావచ్చు? మనకి షెడ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 2-2.5 అయితే అవుతుంది, 2.5 lakhs. దానికి హస్క్ కానీ మన గ్యాస్కి కానీ ఒక బ్యాచ్కి వాటర్ కానీ సంథింగ్ ఏదైనా ఉండండి 2.5 అయితే కంపల్సరీ. లేబర్ మెయింటెనెన్స్, కరెంట్ మెయింటెనెన్స్ అంతా కలిపి మన రిటర్న్ వచ్చేసరికి ఈ షెడ్లో మన పర్ఫెక్ట్ ఇన్కమ్ తీస్తే 8-9 lakhs వస్తాయి.
ఒక షెడ్లో నేను చెప్పేది 2.5 ఓను 7 to 8 lakhs మాత్రం కంపల్సరీ 2.5 ఉండంగా 2.5 ఉండంగా 8 lakhs అయితే వస్తుంది. దాని విషయంగా మన ప్రాఫిట్ అంతే ఒక బ్యాచ్ పైన ఏదన్నా బేస్డ్ ఆన్ మన హార్డ్ వర్క్. అంటే మనం హార్డ్ వర్క్ అంటే వీటి మంచిగా తీసుకుంటే రిటర్న్స్ మంచిగా. దీనిలో ఏంటంటే మెయిన్ మెంటల్ ప్రెషర్ ఉంటుంది ఈ షెడ్లో ఈసీ వచ్చేసరికి. ఎట్లాంటి ప్రెషర్స్ ఉంటాయి? ఇట్లాంటివంటే ఇప్పుడు మన ఫ్యాన్స్ టైం టు టైం నడిపిస్తుండాలి, సంథింగ్ టైం ఉంటుంది దానికి, ఆ టైం బట్టి మనం నడిపిస్తుండాలి. కూలింగ్, కరెంట్ మెయిన్ ఇందులో. కరెంట్ కట్ అయితే మాత్రం బర్డ్ స్ట్రెస్ అయిపోయి చనిపోవడం కానీ, లేకపోతే ఫీడ్ తీసుకోకపోవడం కానీ ఇట్లాంటివి ఉంటాయి. అప్పుడు వెయిట్ అన్నది ఆటోమేటిక్గా మనకి 2-3 days బ్యాక్ వెనకకి వెళ్ళిపోతుంది. వెనకకు పోయినప్పుడు మళ్ళీ అది లిఫ్టింగ్కి ఇబ్బంది అవుతుంది. సో బ్యాచ్ మీద ఎఫెక్ట్, నెక్స్ట్ వచ్చే బ్యాచ్ మీద ఎఫెక్ట్ పడుతుంటుంది కదా. సో మనం అన్ని మేనేజ్ చేసుకుంటూ రావాలి. అది ఫిజికల్ ప్రెషర్ లేబర్కి ఉంటుంది, మెంటల్ ప్రెషర్ మనకు ఉంటుంది. ఫ్యాన్స్ కంట్రోలింగ్ కానీ, గ్యాస్ కానీ, చిక్స్కి టైంకి హీట్ వెళ్తలేదా, ఫుడ్ కరెక్ట్ తింటున్నా, మెడిసిన్ ఏమి ఇస్తున్నాం అని మన మీద ఉంటుంది. లేబర్ మనం చెప్పింగ్ చేస్తాడు అంతే, వాడు అంతకుమించి టెక్నికల్గా వాడు చేయలేడు, టెక్నికల్గా మనమే చూసుకోవాలి. సో మనం ఏమన్నా అటు ఇటు అయినా సరే కొంచెం బ్యాచ్ లేట్ కావడం, బ్యాచ్ దెబ్బతినడం జరుగుతుంది. సో ఫార్మర్ అన్నటోడు షెడ్ దగ్గర కంపల్సరీ అయితే ఉండాలి. నెగ్లెక్ట్ చేస్తే మాత్రం షెడ్ పోతుంది, ఖచ్చితంగా రిజల్ట్ రాదు. సో జనరల్గా ఇట్లాంటి ఒక షెడ్ మెయింటైన్ చేయడానికి ఎంతమంది లేబర్ అవసరం ఉంటుంది? ఇట్లాంటి ఒక షెడ్ ఒక పేర్ సరిపోతుంది, 2 members సరిపోతారు. 2 members చేస్తారు. సింపుల్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఎడ్యుకేట్ అయిన వాళ్ళు చూసుకోవాల్సి వస్తా, లేకపోతే ఎట్లాంటి వాళ్ళు? కొంచెం మనం ఫామ్ దగ్గర ఉంటే మాత్రం ఎడ్యుకేటెడ్ వాళ్ళు అది అంటూ ఏం లేదు. కొంచెం మనం ఫామ్ దగ్గర బయట బిజీగా ఉంటున్నాం అది అనుకున్నాం, కొంచెం ఎడ్యుకేటెడ్ టెక్నికల్గా తెలిసిన పెట్టుకుంటే మనం కూడా సేఫ్ అవుతాం. బట్ వీళ్ళకి కూడా పని ఏముంటుందంటే 0 to 15 days వరకు హెవీ వర్క్ ఉంటుంది, అప్ టు 18. ఒక 0 daysకి ఏముంటుంది అంటే చిక్స్ అక్కడ ఉంటాయి, సెంటర్లో ఉంటాయి. డైలీ 3 daysకి ఒకసారి ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ వస్తాం. 20 days వచ్చేలోపు ఫుల్ షెడ్ అయిపోతాయి చిక్స్. అప్పుడు లేబర్ కన్నా పని ఉండదు బేసిక్గా. ఏమున్నా ఫీడ్ పెట్టుకోవడం, వాటర్ డైరెక్ట్ వెళ్ళిపోతుంది ట్యాంక్లో నుండి. ఈ ఫీడ్ అనేది ముందర మనం సైలో మిషన్ ఉంటుంది, అందులో నుంచి వేస్తే డైరెక్ట్ వచ్చేస్తాయి, ఫీడర్స్ నిండేస్తాయి, నిండిపోతాయి. సో అయితే ఇప్పుడు జనరల్గా ఈ హనీకోమ్ ప్యాడ్స్ ఉన్నాయి కదా, కూలింగ్ ప్యాడ్స్, సో ఇవి డే అంతా నడుస్తాయా, లేకపోతే మనం పర్టికులర్గా వచ్చే లేదు బేస్డ్ ఆన్ బయట టెంపరేచర్ బట్టి అవి ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అవుతాయి. ఓకే, బయట టెంపరేచర్ ఎక్కువ ఉంటే ఇది ఆటోమేటిక్గా ఆఫ్. లోపల ఇప్పుడు బయట 30 ఉంది అనుకోండి, మనకు 25 కావాలి. ఇది ఒకవేళ లోపల 26 గానీ ఉంటే ఆ -1 చేయడానికి కూలింగ్ ప్యాడ్స్ అనేవి ఆన్ అయిపోతాయి ఆటోమేటిక్గా. 25 దీనికి కావాల్సిన టెంపరేచర్ 25 తెచ్చే వరకు కూలింగ్ ప్యాడ్స్ అనేవి రన్నింగ్ అయితేనే ఉంటాయి కంపల్సరీ. ఎందుకంటే అన్ని మిషన్స్ రన్నింగ్ ఉంటాయి, ఫీడర్స్ రన్నింగ్ ఉంటాయి, అవి కూలింగ్ ప్యాడ్ కూడా కంటిన్యూస్ రన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ కరెంట్ బిల్ అనేది ఎక్కువ వస్తుంది. సో అంటే జనరల్గా ఇట్లాంటి ఒక ఫామ్ మెయింటైన్ చేయాలి, లేకపోతే కొత్తగా ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నా కూడా మేజర్గా ఏమేమి అవసరం ఉంటుంది? మేజర్గా కొత్తగా లేకపోతే ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్నా అట్లాంటి వాళ్ళకు మీరు ఇచ్చే మెయిన్ ఇప్పుడు నేను ఎవరు స్టార్ట్ చేయాలనుకున్నా ఒకటే చెప్తాను. నాకు ఎంతోమంది ఫోన్ చేస్తుంటారు, చేసిన వాళ్ళు కూడా ఒకటే చెప్తా. మీరు ఒకవేళ షెడ్ వేసుకోవాలనుకుంటే ఈ మనీ కాదు ఇంపార్టెంట్, లేబర్ కాదు, మీరు అక్కడ ఉండగలుగుతారా, మీకు టైం ఉంటేనే షెడ్స్ వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఓనర్ అనేటోళ్ళు లేకపోతే ఎవరు పని చేయరు, మన లేబర్ అసలు పని చేయరు. సో ఫస్ట్ స్టెప్ మనం అక్కడ ఉండేటట్టు చూసుకోవాలి. మనది అయిపోయినాక ఇన్వెస్ట్మెంట్ అవి ఇవన్నీ సింపుల్ ఇదంతా సింపుల్ చెప్పాలంటే. మనం ఇంట్లో చేసేది ఏమి లేదు, సివిల్ వాళ్ళే చేస్తారు, మేస్త్రి వాళ్ళు, మిషనరీ కంపెనీ వాళ్ళు ఫిట్టింగ్ చేస్తారు. మెయిన్ టాస్క్ ఎక్కడ ఉంటుంది అంటే చిక్స్ వేసుకున్నాక మనం కానీ లేకపోతే వేసుకొని వేస్ట్ షెడ్. మన ప్రెజెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఒక లిమిట్ వరకు మనమైతే కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు 0 to 10 days బ్రూడింగ్ టైం ఉంటుంది, అందులో కంపల్సరీ ఉండాలి. నైట్ లిఫ్టింగ్ ఉంటుంది 35 to 40 days, అప్పుడు కంపల్సరీ మనం ఉండాలి. లేదంటే మనం ఫస్ట్ నుంచి చేసుకొచ్చిన కోళ్ళు, ఒక కోడి 2 కోళ్ళు మిస్ అయిపోయినా సరే లాస్ట్లో మన మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. వీళ్ళు కంపెనీ వాళ్ళు మన దగ్గర నుంచి ఇప్పుడు కోళ్ళుగా ఒకవేళ షార్టేజ్ అనేది వస్తే 10 chicks కానీ 15 chicks కానీ ఎంత షార్టేజ్ వచ్చినా మన దాంట్లో నుంచి కట్ చేస్తారు. మనం అది కూడా రాకుండా మనం చూసుకోవాలి. స్టార్టింగ్ స్టేజ్లో ఇవి పెరగడానికి జాగ్రత్త పడాలి, లాస్ట్ స్టేజ్లో మార్కెట్ పంపించడానికి జాగ్రత్త పడాలి. మార్కెట్ అంటే మీరు ఎవరితోటైనా మనం ఏం లేదు, కంపెనీ వాళ్ళకి చెప్తే రోజు సూపర్వైజర్ చెకింగ్కి వస్తుంటాడు. వాళ్ళు వచ్చిన తర్వాత వెయిట్లు అవి ఇవి, ఫుడ్ తింటుందా తింటలేదా, డిసీజ్ ఏమైనా ఉన్నాయా లేదా, మెడిసిన్ ఏమి ఇవ్వాలి, ఇవన్నీ సూపర్వైజర్ చెక్ చేసుకొని వెళ్తాడు. ఒక లిఫ్టింగ్ మూమెంట్ వచ్చినప్పుడు సూపర్వైజర్ వెయిట్ వేసుకోవడం, వాళ్ళ 2.2 అట్లా టచ్ అయితే వెంబడే మార్కెట్కి పెట్టేస్తారు, వాళ్ళే బండ్లు పంపిస్తారు. మనం ఏమన్నా లిఫ్టింగ్ పంపించే బాధ్యత మనది. లేబర్ని మనమే పెట్టాలి, వాళ్ళు లోడింగ్ చేసుకొని వెళ్ళిపోతారు. అయితే ఒకటి జనరల్గా ఇంత షెడ్ కొత్తగా ఎస్టాబ్లిష్ చేయాలనుకున్న వాళ్ళకి ఫండింగ్ ఏమైనా బయట ఏమైనా అవకాశం ఉంటుందా? మీరు ఎట్లా స్టార్ట్ చేస్తారు?
ఫండింగ్ బయట అయితే ఉంటుంది, ఇంకా అవకాశం సబ్సిడీ ఇస్తారు, సబ్సిడీ ఇస్తారు, లోన్స్ కూడా ఉంటాయి, ఇస్తారు. ఇలాంటి ఫెసిలిటీ కూడా బయట ఉంటాయి, ఫెసిలిటీస్ ఉంటాయి. సో కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే కొంచెం మనం అక్కడ మన ప్రజెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఉంటాము అనుకుంటే మనం సో ఆ స్టేజ్లలో ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే షెడ్ అనేది రిజల్ట్ రాదు. ఫస్ట్ 10 రోజులు ఉండి తర్వాత ఉండాలంటే కూడా కష్టం అయిపోతుంది అట్లా. సో ఒక పేరుతో అయితే దీన్ని ఇంత పెద్ద షెడ్ అయితే మేనేజ్ ఒక పేరుతో మేనేజ్ చేసేవచ్చు. సో మిగతా అంతా కూడా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే మొత్తం అంతా సిస్టమ్ అంతా కూడా ఎవరైతే కంపెనీ వాళ్ళు ఉంటారో వాళ్ళు చూసుకుంటారు. తెచ్చిన కాంచెల్లి మనం మిగతా అంతా మనం సో చిక్స్ అంటే చిక్స్ తేవడం కానీ లేకపోతే మీరు ఏదైనా కంపెనీతో అసోసియేట్ అయి ఉన్నారా? శ్రీనివాస ఫార్మ్స్ వాళ్ళు తెచ్చేస్తారు, తర్వాత వాళ్ళే తీసుకెళ్తారు. వాళ్ళే తీసుకెళ్తారు. సపరేట్ మీరు అవుట్లెట్స్ మీకేం జస్ట్ మనది ఇంటిగ్రేషన్ పెంచి పంపిస్తుంటాం ఇంటిగ్రేషన్. ఇంకా జనరల్గా ఇట్లాంటి ఈసీ ఫార్మ్స్ గురించి ఇంకా ఏమైనా విషయాలు ఏమైనా? ఈసీ ఫార్మ్స్ అంటే ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఈసీ వేసుకోవాలంటే ఫార్మర్ ఉండాలి కంపల్సరీ. సింపుల్గా చెప్పాలంటే మనం లేనిదైతే ఈ షెడ్ నడవదు, లాస్ అయితే హెవీలు ఉంటుంది. అందరూ యూట్యూబ్లలో అట్లా ఇట్లా చూసి అందరు వేస్తున్నారు, బట్ మేము అట్లా తిరిగి వచ్చిన వాళ్ళమే, మేము అట్లా చూసి వచ్చిన వాళ్ళమే. ఏమైనా ఎట్లాంటి ఇబ్బందులు ఏమైనా మరి? చాలా ఫస్ట్లో లేబర్ మెయింటెనెన్స్ అవి ఇవన్నీ మనకి తెలియక, చిక్స్ ఎట్లా మెయింటైన్ చేయాలో తెలియక మనమే చేసుకున్నాం. లేబర్తో పాటు చనిపోయిన కోళ్ళని తీసుకోవడం కానీ, ఫీడ్ పోసుకోవడం కానీ, ఇది ఈ పొట్టు ఈ హస్క్ ఏదైతే ఉంటుందో దీన్ని 2 డేస్కి ఒకసారి దున్నుతుండాలి. అంటే మనం కాలుతోని ఇట్లా దున్నుకుంటూ పోతుంటే అప్ డౌన్ అవుతుంది హస్క్ మొత్తం. అట్లాంటివి ఈ పనులన్నీ మేమే చేసుకోవాల్సి వచ్చింది. స్టార్టింగ్లో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మనమే అంటే కొంచెం మీద బర్డెన్ కంపల్సరీ ఉంటుంది. స్టార్టింగ్ ఒక 6 months 8 months మొత్తం మేమే చేసుకున్నాం లేబర్తో పాటు. ఎవరు లేకుండే, లేబర్ మెయింటెనెన్స్ ఏందో మనకు తెలియదు. గెట్ ఆన్ అనుకుంటే డే బై డే. ఓకే, వీటికి ఇచ్చే వాటర్ కూడా ఏమన్నా స్పెషల్ ఏమైనా ఉంటుందా? లేదు, శానిటైజర్స్ ఉంటాయి. శానిటైజర్ పిహెచ్ వాల్యూ కొంచెం తగ్గించి. ఇంకా ఫుడ్ విషయంలో అంటే ఎట్లా రెగ్యులర్ చేసే ఫీడ్ 3 stages ఉంటాయి ఫీల్డ్లో. స్టార్టర్, ప్రీ స్టార్టర్, ఫినిషర్. జనరల్ ఓపెన్లో వేసేదే కదా ఇక్కడ కూడా? అంతే. ఫీడ్ ఎక్కడన్నా సేమ్ ఫీడ్ చిక్స్ సేమ్ ఎక్కడన్నా, మెయింటెనెన్స్ వేరే ఉంటుంది. ఓకే, జస్ట్ వాటర్ కూడా చేంజ్ ఉంటుంది. వాటర్ చేంజ్ ప్లస్ మెయింటెనెన్స్ చేంజ్ ఉంటుంది, మిగతా అంతా కామన్ ఉంటుంది. ఓవరాల్గా కూడా ఒక ఇట్లాంటి ఈసీ పౌల్ట్రీ ఫామ్ మీరన్న కెపాసిటీ, జనరల్గా మీరన్న కెపాసిటీ కాకుండా జనరల్గా ఇట్లాంటి ఎంత లెంత్ ఉంటుంది జనరల్గా? ఈ 330 ఉంటుంది. 330 feet, 50 feet విడ్త్. అంటే జనరల్ ఇంత ఓపెన్ ఎంత ఉంటుంది? ఓపెన్లో ఎంత పెంచవచ్చు ఇంత కెపాసిటీ? ఓపెన్లో ఇంత అయితే మీకు 12,000 13,000. హెవీలో హెవీ. ఓకే, 12,000 13,000. ఫ్రీగా పెంచాలనుకుంటే ఓపెన్లో 10,000 11,000 ఎనఫ్. సో దాంతో కంపేర్ చేస్తే కూడా ఇది చాలా బెటర్గా ఉంటుంది. ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళు ఇక్కడ ఉండాల్సిందే. పౌల్ట్రీ ఫామ్ దగ్గర ఉంటే అవకాశం కంపల్సరీ మంచి రిజల్ట్స్ అన్నీ ఉంటాయి. 2.5-3 సంవత్సరాల నుంచి కూడా మీకు అంతా ఓవరాల్ మంచిగా ఉన్నట్టేనా? మంచిగా స్టార్టింగ్ ఇనిషియల్గా ఏమైనా కొంత ఇబ్బందులు ఉన్నా కూడా ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. స్టార్టింగ్లో ఇబ్బంది అన్నది కంపల్సరీ ఉంటుంది, ఏ బిజినెస్లో ఉన్నా ఉంటుంది కంపల్సరీ. దాన్ని మనం గెట్ అనేది వచ్చాం కాబట్టి ఓకే, ఇప్పుడు మాకు అంతా స్టేబుల్గా నడుస్తుంది ఇప్పుడు ఇక్కడ. అందుకే ఇంకా ఎక్స్టెన్షన్ ప్రోగ్రాంలో కూడా ఉన్నాం మేము. ఇప్పుడు 4 ఉన్నాయి మా దగ్గర, ఇంకా దీన్ని ఇంకో 2 ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నాం. అక్కడ 2 ఉన్నాయి వేరే పక్కకి, దాని పక్కన ఇంకో ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నాము. ఫ్యూచర్ ఉంది, బట్ కంపెనీ వాళ్ళు కూడా కొంచెం చూసి క్వాలిటీ చిక్స్, క్వాలిటీ ఫీడ్ ఇస్తే మనకు కూడా 2 సైడ్ జర మంచిగా ఉంటుంది. కంపెనీ వాళ్ళకి వాళ్ళు డెవలప్ అవుతారు, మనము డెవలప్ అవుతాం. వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి ఫీడ్ తప్పియడము అట్లాంటివి చేస్తుంటారు, చిక్స్ క్వాలిటీ లేకుండా చేయడము. ఇవి ఒక్కటి సెట్ అయిపోతే మాత్రం ది బెస్ట్ పౌల్ట్రీ బిజినెస్. సో ఈసీలో ఇంకా మేజర్గా ఈ ప్యాడ్స్తో పాటు ఇంకా ఏం మెయింటైన్ చేయాల్సి వస్తుంది లోపల? ప్యాడ్స్ అండ్ ఫ్యాన్స్. లైటింగ్ డే అంతా ఉంటుందా? లైటింగ్ డే 24 hours ఉంటుంది. లైటింగ్ మనం అసలు ఆపేది లేదు. నైట్ ఒక 2 hours బంద్ చేస్తాం. జస్ట్ కూల్ ల్యాంప్సే కదా? అన్ని కూల్ ల్యాంప్స్ అన్ని కూల్ వచ్చేది అదే లేదు. జస్ట్ మనం ఒక 2 hours వాటి రెస్ట్ కోసం బంద్ చేస్తాము, ఆటోమేటిక్గా ఆన్ చేస్తాం. మిగతా 22 hours మొత్తం ఆనే ఉంటాయి. ఎలాంటి ప్రాబ్లం అయితే ఏముండదు. బేసిక్గా సిస్టమ్ అర్థం చేసుకుంటే మాత్రం సింపుల్గా మేనేజ్ చేయొచ్చు. షెడ్ చాలా సింపుల్గా మేనేజ్ చేయొచ్చు. సిస్టమ్ అర్థం కాకపోతే కొంచెం హెవీ రిస్క్ ఉంటుంది. సో ఇది ఈసీ పౌల్ట్రీ ఫామ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా కూడా దాదాపు 3 సంవత్సరాల నుంచి కూడా
ఇక్కడైతే ఈసీ పౌల్ట్రీ ఫామ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో ఇనిషియల్గా జనరల్గా ఏదైనా కూడా కొంత ఇబ్బంది అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే స్టేబుల్గా నడిపిస్తున్నారు. ఇంకా ఎక్స్టెన్షన్ కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతానికి 90,000 కెపాసిటీ తోటి వీళ్ళైతే కొన్ని షెడ్లను అయితే మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటిది అయితే దాదాపు 330 స్క్వేర్ యార్డ్స్ తోటి ఇక్కడైతే షెడ్ అయితే ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో అంతా మెయింటెనెన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మెయింటెనెన్స్ జాగ్రత్తగా చేసుకుంటే కనుక ఇట్లాంటి పౌల్ట్రీ బిజినెస్లో కూడా ఇట్లాంటి ఇబ్బందులు అయితే వచ్చేటువంటి అవకాశం ఉండదని చెప్తున్నారు. సో ఎవరైతే ఇట్లాంటి ఈసీ పౌల్ట్రీ ఫామ్ పెట్టాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా షెడ్ దగ్గర ఉండే విధంగా అయితేనే ఇక్కడ ఇట్లాంటి ఫామ్ అయితే పెట్టుకోవాలని చెప్పి కూడా ఆయన అనుభవపూర్వకంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితిగా ఇవ్వచ్చు.